వద్దమ్మా మాటలే వద్దు. డామర్ పనికి తీసుకెళ్లాడు మేడం. రెండో బాబు చిన్నగా ఉన్నాడు. మళ్ళీ మూడో బాబుకు బైకాలు అవుతున్నాను. నేనుండి మా పెద్దమ్మల ఫోటోలు, మా ఫ్యామిలీ ఫోటోలు అన్ని తీసుకొచ్చుకొని పొయ్యిలో వేసేస్తాడు మేడం. నా ముంగలే చింపేసి. వాళ్ళందరూ ఇష్టం లేదంట. ఇష్టం లేనప్పుడు నా ఫోటోలు నాకు పడేస్తాడు కదా మేడం. నేను దాచుకుంటలేటు వాళ్ళకి ఇచ్చేస్తాను. పొయ్యిలో వేసేస్తాడు మేడం. కాలబెట్టేస్తాడు. మా ఆడపిల్ల ఏం చేస్తే, ఇప్పుడు నా భర్త కొట్టినప్పుడు నేను పుట్టింటికి వెళ్తాను కదా మేడం. మా ఆడపిల్ల ఏం చేస్తుంది, చీరలన్నీ కాల్చేస్తుంది మేడం. ఇది డామర్ పనికి తీసుకెళ్లాడు మేడం రోడ్ వేయడానికి. చిన్న బాబు బైకాలు అవుతున్నా. మా అమ్మ నాన్నతో ఎవరితో ఫోన్ మాట్లాడకూడదని, అందులో అక్కడ పని చేసేందుకు వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర నా ఫోన్ ఉంటది కదా మేడం, వాళ్ళకందరికీ చెప్పేస్తాడంట. ఫోన్ నెంబర్ ఇట్లా నోటికి ఉండొచ్చు, ఫోన్ చేస్తే మాత్రం మీకు బాగోదు అని చెప్తాడు మేడం. పొద్దు మూకులు పని చేసి వచ్చినాక కొంచెం లేట్ అయితే కొట్టుడే చేస్తాడు చూడు మేడం. నాకు నోటు నుంచి ఇంత మాట మాట్లాడనివ్వడు. మా అన్నయ్య వచ్చాడు మేడం. అక్కడ సిటీలో ఉంటాడంట అన్నయ్య. చాలా రోజుల నుంచి చెల్లికి చూద్దాము, పక్కనే ఉంది కదా అని హైదరాబాద్ కి అన్నయ్య ఒక రోజు చూడడానికి వచ్చాడు మేడం. ఇష్టం లేదు కలవడము, మేము ఎక్కడో బతుకుతున్నాం, ఎందుకు నువ్వు రావడం అని చెప్పేయచ్చు కదా మేడం. మా అన్నయ్యకు రాని పిలిచాడు. మా అన్నయ్య పోయాక నాకు ఇంకో కొట్టుడు కాదు మేడం, రాయి తీసుకుని కొడితే ఇక్కడ నెత్తి పలిగి రక్తం గారిపోయింది మేడం. ఇంకా నాకు అట్లా కొట్టాడు, ఎవరు లేనప్పుడు చూసి కొట్టాడు మేడం. ఇట్లా కొట్టాడని అక్కడ మాకు తీసుకెళ్ళిన మేస్త్రికి చెప్తే ఎందుకు కొట్టావని అడిగితే, గడ్డపర తొవ్వేది ఉంటది కదా మేడం, తీసుకొచ్చి ఇట్లా వేస్తే మేడం కడుపులో దిగేది. ఒక ఆడామ వచ్చి ఇట్లా గుంజేసింది మేడం పక్కకి నన్ను చేయబట్టి. అప్పుడు ఇక్కడ పడిపోయింది మేడం. ఇంతకన్నా దెబ్బలు కొడతాను నేను బతకమని. నేను ఇంత ఈశం తాగేశాను మేడం, చచ్చిపోదామని. తాగేసి బాగా బొర్రుతున్నాను మేడం. అది ఎక్కువ అవుతుంది, నోట్లోకి వెళ్ళి జల్లు కారుతుంటే అది నాటకం చేస్తుంది, ఏదో అది అట్లా యాక్షన్ చేస్తుందని అంత దూరం చెట్ల దగ్గర వెళ్ళి పరపేసుకొని పడుకున్నాను మేడం. ఇంకా పైపేసి ఏదో కక్కిచ్చారు మేడం. 8,000 అయిపోయినాయి. మీ అమ్మ మిండగలని తీసుకొచ్చి తీర్పమ్మను. మళ్ళీ గొడవ పెట్టుకుంటే ఇంకా ఏగలేని దేవుడా అని నేను అక్కడ కంప్లైంట్ ఇచ్చాను మేడం ఇబ్రాంపట్నంలో. సార్ నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇక్కడ తీసుకొచ్చి చాలా కొడుతున్నాడు సార్ అని నేను కంప్లైంట్ ఇచ్చాను. దెబ్బలు ఇలాంటిది ఆయన ఒక్కొక్కసారి చూపియండి సార్, నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పాను. చెప్తే కంప్లైంట్ ఇస్తే ఆ సార్ పట్టుకొచ్చి బాగానే ఒక నైట్ అంతా కొట్టారు మేడం. కొడితే నాకు వద్దు, కడుపులో ఇప్పుడు పెరుగుతున్న బిడ్డ నేను అబార్షన్ చేయించుకుంటా. ఇప్పుడు ఒక పాప ఒక బాబే ఉన్నాడు, ఇల్లు ఉన్నా గానీ నాకేం మంచిగా సాకట్లేడు, నేను ఆపరేషన్ చేయించుకుని నేను ఎక్కడన్నా బతుకుతాను, ఇలా అడుక్కో తినైనా నేను జాకుంటాను అని చెప్పాను. లేదంటే నేను ఇంత మందు తీసుకుని ఇద్దరికి పోసేసి నేను చచ్చిపోతాను అని చెప్పాను మేడం. అంతకన్నా బతకడం కాకుంటే సార్ ఉండి ఏం లేదమ్మా అని ఇంకా మా పెద్దమ్మను ఫోన్ చేసి అప్పుడే పిలిపించారు మేడం ఇబ్రాంపట్నం. పిలిపించాక అందరూ ఇంకా అక్కడ ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక రూమ్ లో వేసేసి ఇంకా ఓపుకోమ్మ ఇప్పుడు నుంచి కొట్టని అంటున్నాడు, తిట్టని అందరు ముగ్గుల కాల్లో పడ్డాడు మేడం. ఇంకా మనిషికి ఒక మాట చెప్పేస్తుంటే ఇంకా నేను ఒప్పుకున్నాను మేడం. అందరు కాగితాలు రాశారు మేడం, నీకు ఒక్క దెబ్బ కొట్టుతే ఈ కాగితం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వేసి ఆయనకు తీసుకుపోయి అక్కడ జైల్లోనే పెడతారు, మళ్ళీ బయటికి రారని చెప్పారు మేడం. ఆ కాగితాలు ఎటు పోయాయో మేడం, బాబు కడుపు నుంచి పెరిగి వచ్చి కన్నె దాకా సచ్చుడు దెబ్బలు మేడం. నెలకు ఒకసారి కొడతాడు మేడం. లలిత వెనకబడి ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న నరసింహ నాయక్ ఇప్పుడు ఎందుకు ఆవిడని అనుమానిస్తున్నాడు? ఈ రోజు ఆవిడ తల్లిని అలాగే వాళ్ళ పెద్దమ్మని, వాళ్ళ పెద్దమ్మ కోడల్ని వావి వరుసలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. నరసింహ నాయక్ గారు రండి. నా పేరు నరసింహ నాయక్. నేను మనస్ఫూర్తిగా రచ్చబండ ప్రోగ్రాంకి వచ్చాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. నేను ఏది చెప్పినా నిజమే చెప్తాను, దీనిలో అవదలాడాలి. ఏం పని చేస్తుంటారు మేడం? నేను ఇటాచి ఆపరేటర్ మేడం. ఓకే, ఇప్పుడు అదే చేస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంట్లీ అదే చేస్తున్నాను మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మేడం? 2005లో చేసుకున్నాను మేడం. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు మేడం. పెళ్లి అరేంజ్ మ్యారేజా లేకపోతే మీరు ఇష్టపడి చేసుకున్నదా? ఇది లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్ మ్యారేజ్ అని కాదు. వాళ్ళ అమ్మ నాకు కులం చెడిన సుఖమన ఉండాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాకు నేర్పించి పెళ్లి చేయించింది మేడం. ఆమెకి యాక్చువల్గా చెప్పాలంటే ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు, ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు. వాళ్ళ మేనమామ కొడుకునికి ఏదో ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మేడం. అయితే అప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఆయన లేడు. ఆయన ఒక రోజు అక్కడ వాళ్ళ ఇంటి ముందులో ఇంకో ఇల్లు ఉంది మేడం అక్కడ. అయితే ఆ పాపకు ఫంక్షన్ కి వెళ్ళినాం అనమాట. అక్కడ వెళ్తే ఆయన ఉండే ఏమన్నాడంటే, ఆయన పేరు రమేష్, ఏమన్నాడంటే మామ మనం బయటికి పోయి వద్దాంపా, మనం ఎలక్ట్రిక్ వెళ్ళాలి అని అన్నాడు. సర్లేని వచ్చాను మేడం. వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంది మేడం, యూతల పక్క. వాళ్ళ ఇంట్లో ఈమె ఇంకో ఆమె ఇద్దరు ఉన్నారు. అంటే మా అత్తగారు, ఇప్పుడు అత్తగారు, అప్పుడు అత్తగారు ఏం కాదు కదా, ఈమె ఇంకో ఆమె ఉన్నారు. నన్ను ఇంట్లో తీసుకుపోయి తలపేశారు మేడం. తలపేసిన తర్వాత అదేంటి తలపేస్తున్నారంటే, ఏం లేదు మామ నీతో మాట్లాడాలన్నాడు. మా భార్య అప్పుడు అక్కడ లేదు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఊరేదో వెళ్ళింది మేడం. లేదా ఆమె నీతో మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడతారంటే ఆమె ఏం చెప్పిందంటే, ఏం లేదు మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా అని అడిగి చెప్పినాడు.
అడిగినప్పుడు ఇష్టమేనా అంటే ఒక మాట చెప్పాలంటే ఇష్టమేని చెప్పాను. ఇష్టం అంటే ఏం లేదు, మా అన్న కొడుకుకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. ఆయన అప్పుడు బైక్ మెకానిక్ అనమాట, బైక్ మెకానిక్ పని చేసేవాడు. ఇప్పుడు హోంగార్డ్ జాబ్ ఏదో వచ్చింది మేడం. ఆయనకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పారు. అయితే నేను ఏమన్నా అంటే ఆమెతో, అక్క మా ఇంట్లో నేను చిన్నోడిని, నాకన్నా పెద్ద ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, నడపైన ఆయనకి పెళ్లి కాలేదు. చెప్తే వాళ్ళకి కాదు, సర్లే వాళ్ళు పెళ్లి చేసుకుంటారులే, కాకపోతే మా అమ్మాయికి నువ్వు చేసుకుంటే మంచిగా ఉంటుంది. రేపు ఉగాది పండుగ రోజు మా అక్కలు కూడా వస్తున్నారు, మేము పూజ చేస్తున్నాం, యాటనికి వస్తారనమాట. అంటే ప్రతి ఉగాదికి వీళ్ళు పూజ చేసుకుంటారు, ఇంట్లో దేవతలు ఉంటారు కదమ్మా, పూజ చేసుకుంటాం. వాళ్ళు వస్తే మళ్ళీ సంబంధం అనేది ఖాయమైపోతుంది. ఈ లోపు నువ్వు మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపో అని చెప్పింది ఆమె. మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోమంటే నేను అప్పుడు వీళ్ళ తాండ పక్కన డ్యామ్ వర్క్ నడుస్తుంది మేడం. ఆ డ్యామ్ వర్క్ లో నేను ఎస్పీఎల్ కంపెనీలో నేను ఆపరేటర్ గా పనిచేస్తున్నాను 2005లో. అప్పుడు నా శాలరీ 4000 మేడం. ఇలా చాలా మాటలు మేడం. రాత్రి 11 గంటల నుంచి మార్నింగ్ 3 గంటల వరకు మాట్లాడారు అనమాట. మాట్లాడితే ఇక సరేని నేను ఒప్పేసుకున్నాను మేడం. ఒప్పేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏంటంటే హోలీ పండుగ ఉంది మేడం. అప్పుడు ఆమె వాళ్ళ పెద్దమ్మ ఊరు పోయి వచ్చింది, మా భార్య ఊరు పోయి వచ్చిన తర్వాత హోలీ పండుగ కదా, ఇక వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఇచ్చినప్పుడు నాకేం భయం మేడం. అందుకని నేను ఆమె మీద కలరేని పోయాను మేడం. ఏనిపోతే ఆమె బేబచ్చంగా తిట్టేసింది, మామూలు కాదు. ఆమెకి ఏది నోట్లో వస్తే అది బూతులు తిట్టేసింది అనమాట. పండుగ రోజు నేను తిట్లు తిన్నానని చెప్పేసి నేను, మా మేనత్త వాళ్ళు ఉన్నారు మేడం, అదే వాళ్ళు ఉండే ఊర్లోనే మా మేనత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి గడపై ఉన్నాను మేడం. చాలా వరకు కోపం బాధతో అక్కడ ఉన్నాను. మా అత్తగారు మా భార్యకి ఏం చెప్పిందో తెలియదు, అక్కడ తిట్టారని తెలుసు. ఆ తర్వాత అక్కడికి వచ్చి నువ్వేం ఫీల్ అవ్వకరా, నువ్వేం బాధపడకరా, ఆమెకు మనం మాట్లాడిన విషయం ఏ విషయమైనా ఆమెకు తెలియదు కాబట్టి అట్లా తిట్టేసింది, నువ్వు ఆమె గురించి ఏం పట్టించుకోక, అలాంటిది ఏం బాధపడకు, నువ్వు ఇప్పుడు ఇంటికి పోరాని. ఇందాక నుంచి మీరు చెప్పింది అన్ని అబద్ధాలే. నేను చెప్పేది నిజం, పర్లేదు మేడం, ఇన్ని నిజంగా చచ్చిపోయినా పర్లేదు, నేను నిజమే మాట్లాడుతున్నా, కరెక్ట్ గానే చెప్తున్నా. నేను ఇప్పుడే దేవుడి మీద ప్రమాణం కూడా చేశాను, నేను నిజమే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంటికి పోవని చెప్పిన తర్వాత నేను ఫోన్ లేక ఇంటికి పోయిన తర్వాత కూడా మీ అమ్మాయితో నేను మళ్ళీ తిట్టించుకోవడం ఎందుకు, ఇప్పుడే చాలా బూతులు తిట్టేసింది కదా, పండుగ రోజు తిట్లు తిన్నాను అని చెప్పాను. ఆమె అమ్మాయికి తెలియదు లేరా, చిన్నపిల్ల కదా, దానికి ఏం తెలియదు, మనం మాట్లాడిన విషయం ఆమెకి ఏం తెలియదు కాబట్టి అలా చేసింది, తనకు తెలిస్తే అలాంటిది ఏం అనేవద్దు కాదు, నువ్వు వెళ్ళు అని చెప్తే సర్లే అని చెప్పేసి నేను పోలేదు. పోకపోయినప్పుడు వీళ్ళ పెద్ద అబ్బాయి ఉండేవాడు రమేష్ అని, వాడు వచ్చి తీసుకెళ్లిపోయాడు అనమాట. వాళ్ళ ఇంటి పక్కనే మా అక్క వాళ్ళు ఉన్నారు మేడం గారు. మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మా అక్క వాళ్ళ ఇంటి కాడ ఉన్నా. ఆ తర్వాత మామూలుగా ఇది అదని మాట్లాడుకుంటూ మంచిగా ఒక రకంగా ఫ్రీగానే ఉన్నాం మేడం. ఆ తర్వాత అక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళిపోయాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇలాగే అంటే మామూలుగా మాట్లాడడం మాత్రం కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఏం లేకుండా. పైగా ఏంటంటే ఉగాది పండుగ రోజు వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. వీళ్ళు ఉగాది పండుగ చేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చారు మేడం. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఈమెకు పెళ్లి చేయాలనుకున్న అబ్బాయితోనే అడేదో తీసుకొచ్చి ఈమెకు తినబెట్టి వస్తే ఈమె పాపంతో ఆ ప్లేట్ ని తన్నేసింది అనమాట. దాని తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు, మేమేమో కొద్దిగా పక్కన మాట్లాడుతున్నాం. ఈ లోపు ఏంటంటే ఆయన వచ్చి తక్కువ చూసేసాడు అనమాట. నా కాబోయే భార్యతో నువ్వు మాట్లాడతావరా నా కొడుకు అని చెప్పేసి ఆడ నాకు గల్లబట్టేసుకున్నాడు మేడం. నాయకన్నా లలిత అమ్మాయి అంట అక్కడ క్యాంప్ లో రూమ్ దగ్గర ఉంది, నాకు నువ్వు కావాలి, నేను నీ దగ్గరికి వచ్చేసానని చెప్పింది. మా అక్క బావని కూడా లాక్కున్నారు వీళ్ళు. 2 days అయింది. ఆమెను తీసుకుపోయి ఇంట్లో తలుపేశారు, గడేసి లోపల ఆమెను బయటికి రాకుండా కొట్టారు వీళ్ళు. కానీ నాకంత బాధ పెట్టారు. మళ్ళీ ఇలా పిన్ని కూతురు కొట్టడం ఎందుకు మేడం? నా భర్తను అత్త కొట్టారు, ఆడపిల్లలు కొట్టారు, బావగారు తిట్టారు, నువ్వు కూడా కొట్టావు. మీ బాధలైతే పడ్డాను. కొట్టానమ్మా నీకు. మరి మీ పిన్ని కూతురు వచ్చి ఆ ఊర్లో వచ్చి ఎందుకు కొడుతుంది? మా నాన్న దగ్గర పడుకోమని ఒక మాటలతో కొడుతుంది మేడం. ఆయన లేచి వచ్చిన జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గుంజి కొడుతుంది మేడం. సంధ్య నువ్వే చేసావా? మై ఫేవరెట్ కేక్ అంటే మా ఆపరేటర్ అని మా సార్ చెప్పాడు అనమాట. ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు, వాళ్ళ వాళ్ళు వచ్చి ఇక్కడ కేసు పెట్టినారని చెప్పారు మేడం. వాడు అమ్మాయిని లేపుకు రావడం ఏంటి, పొద్దున్నే 4 గంటలకే కదా వాడు డ్యూటీకి పోయింది అని చెప్పేసి మా సార్ అన్నాడు. లేదు అమ్మాయిని లేపుకొచ్చారంటే వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారంటే సర్లే నేను కనుక్కొని పంపించేస్తాను అని చెప్పేసి ఆయన ఈ పోలీసు వాళ్ళని పంపించేశాడు మేడం. ఆ ఎస్ఐ గారు మా క్యాషియర్ ఏమో 2 క్లాస్మేట్ అంట. అయితే నేను పంపిస్తానని చెప్పాక ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను డ్యూటీ దిగి వస్తున్నాను మేడం. డ్యూటీ దిగి వస్తుంటే ఆయన ప్రసాద్ సార్ ఉండి నాయక్ ఇట్రా అన్నాడు. ఏం సార్ అన్న, అమ్మాయిని లేపు కూర్చోమేంట్రా అన్నాడు. అదేం సార్ నేను అమ్మాయిని తీసుకురావడం ఏంటి, నేనేం అమ్మాయిని తీసుకురాలేదు సార్ అన్న.
మరి తీసుకొచ్చేవాట కదరా అంటే లేదు సార్ అమ్మాయి నేను తీసుకురాలేదంటే పోలీసు వాళ్ళు వచ్చిపోయారు అన్నాడు. ఈ లోపే మా ఎల్బర్ వచ్చి నాయకన్న లలిత అమ్మాయి అంట అక్కడ క్యాంప్ లో రూమ్ దగ్గర ఉంది సార్ ఒక నిమిషం కనుక్కొని వస్తాను. ఆమె తీసుకొని వచ్చినాం. ఏంది నువ్వు ఇటు వచ్చావు అంటే మామ నేను చచ్చిపోయినా పర్లేదు బతికినా పర్లేదు నువ్వు నన్ను చంపించుకుంటావు బతికించుకుంటావు నీ ఇష్టం నాకు నువ్వు కావాలి నేను నీ దగ్గరికి వచ్చేసానని చెప్పింది. ఎంత సడన్గా నువ్వు రావడం ఏంటి మీ వాళ్ళు కేసు కూడా పెట్టారంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వచ్చారంట అన్న. వాళ్ళు ఏమైనా చేయని నేను మాత్రం ఇంటికైతే వెళ్ళను మామ అని చెప్పింది. సర్లే అని చెప్పేసి ప్రసాద్ సార్ పిలిచాడు అదే క్యాషరు. ఏమా లోపలికి రా అన్నాడు. ఏమా నువ్వేంటి ఇటు వచ్చావు అంటే లేదు సార్ నేను మా ఇంటికి పోను నాకు మా ఈయన కావాలి నాకు అంటే ఈయన నీకు ఇష్టమా అమ్మ అంటే ఇష్టం సార్ అని చెప్పింది. చూడమ్మా ఇక్కడ నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడ నీకు ఇష్టం ఉంటే కరెక్ట్ గా చెప్పు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తేడాగా ఏదైనా మాట్లాడి ఏదైనా చెప్పావనుకో వీడు దుమ్ము దులిపేస్తారని చెప్పాడు. లేదు సార్ ఈయన మీద ఒక చేయి కూడా పండియను నేనే స్వయంగా నా ఇష్టంగా నేనే వచ్చాను సార్ అని చెప్పింది. అప్పుడు ప్రసాద్ సార్ కూడా ఏమన్నాడంటే నాయకు ఆమె బాగానే మాట్లాడుతుంది ఏం లేదు మీరు వెళ్ళిరండి అని చెప్పాడు. కంపెనీలో బులోరే ఇచ్చారు మేడం అంటే కంపెనీలోనే పనిచేస్తున్నాం కదా బులోరే ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నమస్తే సార్ అంటే ఎవరయ్యా అంటే అదే కేసు పెట్టారు కదా నరసింహ నాయక్ అని నేనే సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడ ఎస్ఐ గారు వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు అప్పటికి పోలీస్ స్టేషన్ లో అందరూ ఉన్నారు. మా అక్కబావని కూడా లాక్కున్నారు వీళ్ళు. మా అక్కబావలు వాళ్ళకి ఏం సంబంధమే లేదు. వాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి అక్క ఉన్న తర్వాత ఎవరైనా పోకుండా ఉంటామా మేడం గారు వెళ్దాం కదా అనవసరంగా ఏమైనా వాళ్ళని కూడా వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళని కూడా లోపల ఇరికించి ఉన్నారు. ఏసఐ గారు మాట్లాడితే ఏమ్మా నీకు ఈడు బలవంతం తీసుకుపోయాడా లేదంటే నీ ఇష్టంగా నువ్వు పోయావా అంటే లేదు సార్ నేను నా ఇష్ట ప్రకారంగా వెళ్ళాను నేను నా ఇష్టంతోనే పోయాను సార్ అని చెప్పింది. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు. తర్వాత వీళ్ళు ఏమన్నారు లోపల అయితే ఎస్ఐ సార్ ఏమన్నారంటే మీ అమ్మాయి చేత ఒక మాట ఏమని వాడు నాకు ఇష్టం లేదు సార్ నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు వాడు నాకు ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పు వాడు రెండో పెళ్లి చేసుకున్నా కానీ కాపురానికి పనికి రాకుండా కొడతానన్నాడు. తర్వాత ఈమెను తిట్టారనమాట. ఎస్ఐ గారు కొట్టానికి వస్తే ఎదురొచ్చేసి మా ఆయన మీద ఒక చేయి పడితే బాగోదు సార్ నీ మర్యాద దక్కదని చెప్పింది ఎస్ఐ గారికి. మీ అమ్మాయి ఇలా మాట్లాడుతున్నప్పుడు నేనే మాట్లాడతానమ్మా అన్నాడు. అప్పుడు ఆమెకు వయసు లేదు నాకు వయసు లేదు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు సార్ వాళ్ళు పెళ్లి చేసేయండి సార్ అన్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే మీరు కాదు ముందు మేము పోతాం అన్నారు. ఎందుకంటే వాళ్ళకి వయసు లేదు కదా. అయితే మరి ఏం చేయమంటారు సార్ అని వాళ్ళే అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే ఎస్ఐ గారు ఏమన్నారంటే ఏముందమ్మా మీ ఇష్ట ప్రకారంగా మీరు చేస్తారు కదా మీ దాంట్లో పందిరి గిందిరి వేసుకుని పెళ్లి అలాంటి ఏదైనా పెళ్లి చేసేది ఉంటే చేసేయండి లేకపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏదో గుడిలోనే చేసుకుంటారు అన్నారు. వీళ్ళు ఏమన్నారు అప్పుడు మేము పందిరి వేసి నాకు ఒకటే కూతురు కదా ఫస్ట్ కూతురు కాబట్టి మేమే పందిరి వేసి పెళ్లి చేస్తాం ఇది అదన్నారు. ఆమెను తీసుకెళ్లిపోయాను. ఇప్పుడు అక్కడ మాట్లాడిన తర్వాత అదే బులోరాలో క్యాంప్కి వెళ్ళిపోయాను మేడం. సార్ దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం ఆమె వచ్చేసింది కదా వచ్చేసిన తర్వాత ఏం చేసేదేముంది మేడం ఆయన డబ్బులు ఇచ్చాడు సరుకులు అన్ని తెచ్చేసుకుని ఫ్యామిలీ పెట్టేసుకున్నాను మేడం. 1 month దాకా మేము పెళ్లి చేసుకోలేదు అలాగే ఉన్నాం మేడం. ఎందుకని వెయిట్ చేసాం వీళ్ళు పెళ్లి చెప్పి ఇస్తారేమని. ఇక్కడ మా ఇంట్లో ఎవరు ఒప్పుకోవటల్లా ఎందుకంటే మా ఇంట్లో నేను చిన్నోడిని మా అమ్మని ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా ఇంట్లో చిన్న కొడుకు మాత్రమే చూసుకోవాలి కదా మేడం గారు. ఇప్పుడైతే మా నాన్న లేడు కానీ చూసుకునే బాధ్యత నాకు ఉంది కదా. నేను అక్కడికి కూడా మా అక్కతో కూడా చెప్పాను ఈమెతో మా అత్తతో మేము 1 నెల దాకా పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు మేడం అలాగే ఉన్నాం. వీళ్ళు ఏం చేశారు మేము సున్నం కొట్టిస్తున్నాం ఈ మిద్దెకు పెళ్లి చేపిస్తాం ఆకులు కొడుతున్నారు అన్ని చేస్తున్నారు మీరు రావాలన్నారు. మేము వెళ్ళలేదు మేడం. ఆమెను తీసుకెళ్లిపోయారు. ఈమె వెళ్ళిపోయిన తర్వాత 2 days అయింది. ఆమెను తీసుకుపోయి ఇంట్లో తలుపేశారు గడేసి లోపల ఆమెను బయటికి రాకుండా కొట్టారు వీళ్ళు. మా అత్త ఈ విషయం చెప్పింది మా మామ కూడా తెలియదు ఎవరికి తెలియదు. ఆమెకు నాకు మా పెద్ద బామర్దికి పక్కన ఇంకో ఆమె ఉంటది అదే ఎవరింట్లో కూర్చున్నామో బదియా నాయకని వాళ్ళ చెల్లెళ్ళు ఉంటది అనమాట. వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడినాం. ఆమెకు తెలిసిన విషయం బయట ఎవరికి తెలియదు. ఆమె కూడా ఎవరితో చెప్పొద్దని చెప్పింది కాబట్టి ఈమెను మేము పెళ్లి సామాన్లు తీసుకొస్తాం ఇది అదని ఈమెను తీసుకోపోయి ఇంట్లో బంధించారా లేదా అడగండి మేడం ఒకసారి. ఇవంతా అవదాం మేడం 10 మంది ఆడపిల్లలు ఉన్నారా మేడం బంధించి మాట్లాడింది అన్ని ఇష్టం లేదు అందుకే ఆ పిల్లని వద్దని చెప్పి అక్క నేర్పించి నాకు మందు పెట్టింది మేడం ఇతను ఇచ్చాడు నా నెత్తిలో మందు పెట్టింది ఈయన ఇచ్చాడు మందు నాకు చాలా మంచిది. బాపనాయకి ఎవరు అడిగారు నేను అడిగొచ్చాను బాపనాయన నాకు ఈ వయసులో పెళ్లి అవుతుందా సార్ ఈ సమ్మర్ లో అని కూడా బాపనాయన అడిగొచ్చాడంట. ఇంత మందు నేను పోసాను మేడం ఏదో పసరు ఉన్నది మేడం నేను అందరు ఫ్యామిలీ వేయడానికి తెచ్చానని చెప్పాడు మేడం. అది నా చేతితో పారపోసాను మేడం బయటికి. అమ్మాయిని విజయవాడలో లాడ్జింగ్ పెట్టుకోమని 3 రోజులు బాగా పెట్టాడు మేడం. 10 మందిని తోలుకొస్తాను అక్కడ అంతా పెద్ద లాడ్జింగ్ ఏరియా నడుస్తుంది.
నా కళ్ళారా చూశాను. ఒక ఆయమ్మని అడిగాను, ఏం కాదు ఏదో పెట్టేసుకొని చేయాలి, నేను పక్కనే ఉంటాను, రోజుకు 10 మందిని తీసుకొస్తాం, ఒక మనిషి దగ్గర 5,000 తీసుకో, 500 తీసుకో, మనం మంచిగా బతుకోసని చెప్పాడు మేడం. కానీ నాకంత బాధ పెట్టాడు. మళ్ళీ ఇలా పిన్ని కూతురు వచ్చి నన్ను కొట్టడం ఎందుకు మేడం? నా భర్తను అత్త కొట్టారు, ఆడపిల్లలు కొట్టారు, బావగారులు తిట్టారు, నువ్వు కూడా కొట్టావు, నీ బాధలు అయితే పడ్డాను. మరి మీ పిన్ని కూతురు వచ్చి ఆ ఊర్లో వచ్చి ఎందుకు కొడుతుంది? మా నాన్న దగ్గర పడుకోమని ఒక మాటలు కొడుతుంది మేడం. ఆయన లేచి వచ్చిన జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గుంజి కొడుతుంది మేడం. నేను నిజంగానే పెళ్లి చేపిస్తారేమని వాళ్ళ ఊరికి వెళ్తే నేను 2 రోజులు రాలేదు కదా ఆమె. నేను కంపెనీ వాళ్ళ బైక్ తీసుకొని పోయాను మేడం. అంటే నాకు బైక్ రాదు, తొలరాదు. అప్పుడు వేరే వాళ్ళ సూపర్వైజర్ తీసుకొని పోయినా. తీసుకోపోయి చూస్తే వాళ్ళ ఇల్లుకు సున్నం లేదు, పందిరి లేదు, ఏం లేదు. ఆమె లోపల పెట్టేసుకొని అది 10 మంది వాళ్ళ ఇంటికాడ అంటే అందరూ ఆడోళ్ళు కూర్చొని ఎండాకాలం రోజు నీడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పెళ్లి గిళ్ళి ఏం లేదు కానీ నా పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత ఆమె వచ్చింది మేడం. వాళ్ళు కూడా తర్వాత పెళ్లికి ఎవరు రాలేరు. మా అత్తమ్మ రాలేదు, మా మామ రాలేదు, ఎవరు రాలేదు మేడం. మా పెద్ద బామ్మతో కూడా వచ్చాడు. మా అత్తమ్మ వాళ్ళ అక్క ఉంది, వాళ్ళు నల్గొండ సైడ్, దేవరకొండ సైడ్ ఉంటారు మేడం. ఆమె వచ్చింది. మా అమ్మ, నేను, మా చెల్లి వచ్చింది. అక్కడ దేవుని తిరుమలాపురం వెంకటేశ్వర ఆలయం ఉంది మేడం. ఆ గుడిలో పెళ్లి చేసుకున్నాం. 1 నెల తర్వాత. వీళ్ళు ఎవరు ఇప్పుడు పందిరి చేసి పెళ్లి చేయలేదు. అప్పటి నుంచి కొన్ని రోజులు బాగానే ఉన్నాం మేడం గారు. బాగానే ఉన్న తర్వాత అప్పుడు ప్రెగ్నెంట్ అంటే పాప డెలివరీ కూడా అయింది. పాప ఉండగా పాప కడుపుతో ఉన్నప్పుడు 5వ నెల ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీ ఆవిడ్ని? బెల్ట్ తీసుకొని బెల్ట్ విరిగేలాగా విపరీతంగా కొట్టారు, తలుపేసి అని చెప్పింది. ఆ మాట ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్పమనండి మేడం. అసలు ఆమె నేను కొట్టలేని కూడా కొట్టలేదు. ఆమెకు బెల్ట్తో కొట్టారని అంటూ అప్పుడు నేను ఏం కొట్టలేదు మేడం. వాస్తవంగా చెప్పాలంటే ఆమెకు నేను ఎప్పుడు బెల్ట్తో కొట్టనే కూడా కొట్టలేదు. ఆయన చేతోటి కట్టాడు ఇది గిట్లా. పిఠాపురంలో పారేసి వచ్చింది తాలిబొట్టి గాని మెట్ల గాని అక్కడ తీసేసి వచ్చింది. ఆమె ఎప్పుడు గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు అన్ని తీసేసి వచ్చింది. ఈ రోజు మహిళా లోకానికి 1 గంట బంగారపు వినోదం. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు అత్తలేని ఇంట్లో కొంటె కోడళ్ల రచ్చ. అత్తలేని కోడలు ఉత్తమురాలు. 20 నుండి 60 ఏళ్ల వయసు వరకు ప్రేమ తీపి జ్ఞాపకాలు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే నేను ఇప్పుడు కూడా మాట్లాడిపిస్తాను మేడం. ఎప్పుడు నాకు కలిసినా ఇప్పుడు ఇట్లనే కొడతాడా అమ్మ అని అడుగుతారు మేడం. వాళ్ళు ఎప్పుడు కనిపించినా అవన్నీ ఎందుకు చెప్తారు మేడం? పాప ఈమె ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు 5 months ఉన్నప్పుడు నేను ఆమెకు బెల్ట్ తో కొట్టారని అంటూ అప్పుడు నేను ఏం కొట్టలేదు మేడం. వాస్తవంగా చెప్పాలంటే ఆమెకు నేను ఎప్పుడు బెల్ట్ తో కొట్టనే కూడా కొట్టలేదు. అవద్దలు ఆడటం ఆమెకు పెద్దగా రాదు. పక్కన కూర్చున్న మా అత్తగారు ఆమె నేర్పించింది. ఏదంటే ఆమె లేమంటే లేచి కూర్చోమంటే కూర్చుంటుంది. మేడం గారు ఒక మాట, ఆడపిల్ల పుడితే నేను ఆడపిల్లని చూడడానికి రాను, నిన్ను ఎవడు కనమన్నాడు, ఆడపిల్ల నాకు కొడుకే కావాలి అని చెప్పి రానే లేదండి. ఆ మాట నేనేమనలేదు మేడం. ఆమె చెప్తుంది కదా పాప పుట్టింది, పాప పుట్టిందని కంపెనీలో నేను పార్టీ కూడా ఇచ్చాను. మరి అడుగు, మీ ఆవిడ ఎదురుగానే ఉంది చెప్తుంది. వారం రోజుల తర్వాత వచ్చాడు మేడం. నువ్వు అంత కరెక్ట్ చూస్తున్నావు. మరి మెడలో పుస్తేది మేడం నాది. అది సంగతి నాకు మేడం గారు పుస్తేన చేపించిన మేడం. ఖాళీ విజయవాడలో పూసల దగ్గర కట్టుకొని కొనుక్కొని కట్టుకున్నాను మేడం మెడలో. ఆయన చేతోటి కట్టాడు ఇది గిట్లా. నేను కట్టిన దారం నువ్వు ఎక్కడ పారేసి మేడం గారు? పిఠాపురంలో పారేసి వచ్చింది తాలిబొట్టి గాని మెట్ల గాని అక్కడ తీసేసి వచ్చింది. ఆమె ఎప్పుడు గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు అన్ని తీసేసి వచ్చింది. ఇంతకుముందు మామూలుగా వెళ్ళిపోయేది మేడం. వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఇంట్లో 6 నెలలు సంవత్సరం ఉన్నా కానీ మళ్ళీ నేను పోవడం, నేను తీసుకురావడం అలా జరిగేది. మామూలుగానే ఉండేది, పర్లేదు. కానీ ఈసారి వెళ్ళిపోయింది మొత్తానికి. ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు అంత పెద్ద గొడవ? ఏం జరిగింది మేడం గారు? అది పెద్ద గొడవ. తాళిబొట్టు తీసేయడం అనేది భర్త చనిపోతేనే జరుగుతుంది. ఆమె అంతే కదా, మన హిందూ సాంప్రదాయంలో భర్త చనిపోయినప్పుడే తాళి తీస్తారు. అలాంటిది మీరు బ్రతికుండగా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య ఆ తాళి తీసి వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి? ఎంత పెద్ద ఇష్యూ జరిగి ఉండాలి. ఇష్టపడ వచ్చింది కదా మీరు అంటున్నారు. ఒక మాట మేడం గారు,
ఇష్టపడి వచ్చింది మీరే కదా. చెప్పారు నేను కదా, కాదన- మీరు పని చేస్తున్న దగ్గరికి అమ్మాయి వచ్చేసింది. వచ్చేసింది ఇష్టం కదా. ఉంటేనే కదా. నమ్మకం ఉంటేనే వస్తుంది. మేడం గారు ఇష్టం ఉంది కదా, కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా భరించడం తప్పదు. సో నేను ఆమెకి దేని గురించి ఇబ్బంది పెట్టాను ఒకసారి అడగండి మేడం. నేను చదువుకోలేదు, నాకు చదువు లేదు, నేను జాబ్ కూడా చేయట్లేదు, ఏదో పొక్లింగ్ పని చేసుకుంటూ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పోషిస్తున్నాను మేడం. మేము ముగ్గురు అన్నదమ్ములో మేడం గారు, ముగ్గురు అన్నదమ్ములో మా ఇద్దరు అన్నోళ్ళు కూలి పని చేసి బతుకుతున్నారు, వాళ్ళ భార్యలు కూడా కూలి పని చేస్తున్నారు మేడం, వాళ్ళ పిల్లలు ఎండలు కూడా తిరుగుతున్నారు మేడం. నేను ఏమి చేయకపోయినా ఈ వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పోషిస్తున్నాను మేడం. ఒక్కడే కష్టపడుతున్నాను, వీళ్ళని పోషిస్తున్నాను మేడం. కానీ విజయవాడలో ఇంట్లో ఆడపిల్లలతో అందరితో వాళ్ళ భార్యలకు ఒక మాట అనిపించారు మేడం. మా బావగారు ఒక్క మాట అంటే మూతి పగలగొట్టారు మేడం. వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా మేడం గారు? నెల రోజులకి వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లలు ఇంటికాడ ఉన్నారు మేడం. అదే పాప పెద్ద అబ్బాయి ఇద్దరు ఇంటికాడ ఉన్నారు. చిన్న పిల్లోడిని తీసుకొని నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. అక్కడికి పోయిన తర్వాత మేము మాట్లాడుతూనే ఉన్నాం. మా అత్తగారేమో అది ఎద్దుల బండి కర్ర ఉంటది మేడం గారు, ఆ బండి మీద కూర్చొని ఉన్నా నేను. ఇలా ముందు మేము మాట్లాడుతూ ఉంటే మా అత్తగారు వెనక నుంచి తిరిగి వచ్చేసి ఆ కర్ర తీసేసి 2-3 సార్లు పాటేసింది. నా పిల్లలు అక్కడ పోయి వాళ్ళ ఊరోళ్ళు కూడా ఏమన్నా లేరు. నేను పోతుండే ఆ మాట నేను చెప్పి ఉన్నట్లయితే కూడా ఈయనకే తిట్టిండు. ఇట్లా మాట్లాడతారు అని అంత ఇట్లా లేదు. మాట్లాడతామా? నువ్వు అలాంటి అబద్ధాలు మాట్లాడు పిల్లల మీద నీకు అంత ప్రేమ ఉంటే నరసింహ, మేడం గారు. మరి మీ పాపకి చెవులు వినిపించవంట, 10 సంవత్సరాలు అవుతుంది. అవును మేడం. అది 2 సంవత్సరాల లోపలే చేయించాలి ఆపరేషన్. మరి ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? ఎందుకు హాస్పిటల్? మేడం గారు ఎన్నిసార్లు చూపించాను మేడం కరీంనగర్ హాస్పిటల్లో, చాలా సార్లు మీరు ఆగండి మేడం, మీరు ఆగండి. అది కరీంనగర్ లో హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. డాక్టర్లు ఏమన్నారంటే మేడం, పుట్టిన తర్వాత ఏంటంటే ఇవి మెదడు నరాలు అనేది కొన్ని వీక్నెస్ ఉంటది, దాని వల్ల వినపడకపోవచ్చు. చాలా సార్లు హాస్పిటల్లో చూపించాను మేడం గారు. అయితే ఆ నరాల వీక్నెస్ వల్ల వినపడకపోవచ్చు. తర్వాత కొద్ది వయసు పెరిగే కొద్ది ఆ నరాలు అనేది కొద్దిగా బలంగా అయ్యి అప్పుడు అవకాశం అంటే వినపడే అవకాశాలు ఏమో ఉండొచ్చు. లేదంటే అప్పటికి వినపడలేదంటే అప్పుడు ఏదో మిషన్ పెట్టేది ఏదైనా చూడాలని డాక్టర్లు చెప్పారు మేడం గారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను మాట్లాడలేదు కదా మేడం. చాలా సార్లు చూపించాను మేడం. అంటే నాకు పిల్లలు ఇష్టం లేరని కాదు మేడం, ఇష్టం ఉన్నగానే కదా మేడం చూపించింది. మరి ఎట్లా ఇంతవరకు అమ్మాయికి ఆపరేషన్ జరగలేదు? అమ్మాయికి ఆయన సక్రంగా నా దగ్గర కాపురం చేసిన ఉంటేనే కదా మేడం. ఆవిడతో ఏం పని నీకు? నీకు పుట్టిన బిడ్డని చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా ఉంటది కదా మేడం. ఒకసారి 40,000 తెచ్చాను మేడం, ఇంట్లో పెట్టాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత దాని తాళం నా దగ్గర ఉంటే వీళ్ళు అది పక్క ఫినిష్ ఉంటది కదా మేడం, దానికి బారుగా పొడుగు చేసి దాంట్లో పెట్టేసి ఆ 40,000 తీసేసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వెళ్ళిపోవడం. మధ్యాహ్నం వచ్చి అడిగితే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళుండి ఏమన్నా ఇక తాళం అంటే అదేంటమ్మా మా ఆవిడ ఏదంటే ఊరు వెళ్ళిపోయింది కదా అంటే అదేంటమ్మా ఊరు వెళ్ళిపోవడం ఏంటంటే ఎవరు నువ్వే పోవని చెప్పి ఉంటావు కదా, తాళం ఇచ్చింది మాకన్నీ తెలియదు, వాళ్ళు ఎవరో ఏం చెప్పలేరు కదా. అప్పుడు మా అత్త వాళ్ళకి ఫోన్ చేస్తే అత్తమ్మ ఇలా అక్క అంట, అత్తమ్మ కాదు అక్క, ఇలా లలిత ఇంటికాడ లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటే వాళ్ళకి అన్ని వివరాలు తెలుసు, పిలిపించింది ఏమే, వచ్చేది కూడా తెలుసు, అన్ని తెలుసు, ఎక్కడ ఉన్నారో సంగతి కూడా తెలుసు. మా దగ్గరికి రాలేదు, మాకు ఫోన్ కూడా చేయలేదు. మా బిడ్డకి ఏదైనా అయితే నీకు నిలబెట్టేసి పెట్రోల్ పోసి తగలబెడతా. 2 రోజులు పోయి 3వ రోజుకి అప్పటి వరకు నేను మా బామర్దులకు ఫోన్ చేయను, మా పెద్ద అత్తమ్మకు ఫోన్ చేయను, ఇల్లు వాళ్ళకి ఫోన్ చేస్తా, ఇలా టెన్షన్ లో ఉంటే మా ఇంటికాడ కూడా టెన్షన్ గా ఉంటే ఆ తర్వాత 3వ రోజు నాకు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది తెలుసా మేడం, డైరెక్ట్ పెదకొత్తపల్లి ఏషియా నుంచి నాకు ఫోన్ వస్తుంది. హలో నరసింహ నా మాట్లాడేది? అవును మీరెవరండి? నేను పెదకొత్తపల్లి ఏసై మాట్లాడుతున్నాను. నమస్తే సార్, మీ లలిత ఏమవుతుంది? నా భార్య సార్. ఆమెకు నువ్వు కట్నం కావాలి ఇది అదని కొడుతున్నావు అంటే అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఆ అమ్మాయి కేసు పెట్టింది అంటే అది కాదు సార్ నేను కొట్టలేదు తిట్టలేదు అంటే మామూలుగా గొడవ అయింది వెళ్ళిపోయింది సార్ అంటే నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నా ఈడు వచ్చి మాట్లాడాలా, ఫోన్లో కాదు. అప్పుడు నేను క్యాంపులో పోయి సార్ నాకు డబ్బులు కావాలి సార్, ఛార్జీకి డబ్బులు ఉండవు, ఎందుకంటే ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని పోతుంది కదా, ఆ డబ్బులు నా ఒక్కనే కాదు హెల్పర్లు ఉంటారు కదా మేడం, బ్యాచులర్స్ రూమ్ లో వెళ్ళాలంటే డబ్బులు ఉన్నా కానీ ఎవరైనా తీసుకోపోతారనే సంగతి ఫ్యామిలీ కాబట్టి నా దగ్గర దాచిపెడతారనమాట నా బండి హెల్పర్లు. ఆ డబ్బులు కూడా నా డబ్బులు కాక వేరే వాళ్ళ డబ్బులు కూడా. అంటే మీ భార్య దొంగ అని మీరు అనుకుంటున్నారా? దొంగని కాదు మేడం, ఆమె డబ్బులు స్వయంగా తీసుకోపోతానే ఉంది. చాలా సార్ మీరు దొంగతనం నెపం వేశారు, నన్ను దొంగ లేదు అమ్మాయి చెప్పింది మేడం. ఆమె డబ్బులు తీసుకోపోవటం ఇది ఒకసారి 2 సార్లు కాదు మేడం, 3 సార్లు. ఒకసారి 40,000, ఒకసారి 30,000, ఒకసారి 10,000. మొన్న ఇప్పుడు ఇక్కడ క్షణం చచ్చిపోతాను మేడం. నా 3 పిల్లలు నేను. నువ్వు నా పిల్లల మీద ఒట్టేయాల్సిన అవసరం లేదు. నాకు తెలియకుండా దాంట్లో మీ అమ్మని తీసుకోపో ఏరే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని దాంతో నాకు ఇప్పుడు నాకు ఇరాకులు ఇస్తావా ఇవ్వవా? ఇష్టం లేనప్పుడు నా ఫోటో నాకు పడేయచ్చు కదా.